Hi everyone. So welcome to Tech Ops Arena. సో ఇది మన జీరో అడ్మినిస్ట్రేషన్ అండి కోర్స్లో ఒక వీడియో. సో ఇవాళ టాపిక్ వచ్చేసి జీరో ప్రాజెక్ట్ క్రియేషన్ అండి. అంటే దీంట్లో మనం ఏమేం కవర్ చేస్తామంటే అసలు జీరో ప్రాజెక్ట్ ఏంటి, జీరో ప్రాజెక్ట్ టెంప్లెట్స్ ఏముంటాయి, అండ్ డిఫరెన్సెస్ అట్లా ప్రాజెక్ట్ వచ్చేసి క్లౌడ్లో క్రియేట్ చేయడానికి, సర్వర్ డేటా సెంటర్లో క్రియేట్ చేసినప్పుడు, సో ఇట్లాంటి ఆ, కొన్ని మనం దీనిలో డిస్కస్ చేద్దామండి. అండ్ ఫస్ట్ వచ్చేసి జీరో ప్రాజెక్ట్ అండి. సో అక్కడ మనం చూసుకుంటే ఆ, సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ, సో ఈ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఇష్యూస్ అండి, అంతే. కలెక్షన్ ఆఫ్ ఇష్యూస్ అంటే ఈ ప్రాజెక్ట్, ఇది ఒక ప్రాజెక్ట్ కదా. సో దీంట్లో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్ అనమాట. ఇష్యూస్ నథింగ్ బట్ అంటే అవి ఎలా అయినా కానివ్వండి. ఆ, ఈ ఒక బగ్ కానీ, ఒక స్టోరీ కానీ, ఒక టాస్క్ కానీ, సో ఇట్లాంటివన్నీ గ్రూప్ గ్రూప్ గా చేసి ఒక దగ్గర ఉంటే, వాటి చేసి ఒక దగ్గర ఉండి ఒక స్పెసిఫిక్ గోల్ కోసం ఉన్నది అనుకోండి. ఆ, దాన్ని సింపుల్ గా మన ప్రాజెక్ట్ అనుకోవచ్చు. సో డిఫరెంట్ మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జీరా ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే, క్లౌడ్ ఇప్పుడు కొంతమంది క్లౌడ్ మీద వర్క్ చేస్తుంటారు ఐటీలో. సో వాళ్ళకంటూ వాళ్ళకు ఒక స్పెసిఫిక్ ఏరియా కావాలి కదా ఈ టూల్లో. వాళ్ళ టికెట్స్ అన్ని అండ్ వాళ్ళ బగ్స్ ఏమైనా, వాళ్ళ టాస్క్ ఏమైనా, వాళ్ళకి అసైన్ అయిన ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ ని మనము టికెట్ రూపంలో క్రియేట్ చేస్తాం కదా. ఆ టికెట్స్ అన్ని ఎక్కడో ఒక ప్లేస్ ఉంటాయి కదా, అదే ఒక ప్రాజెక్ట్. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రాజెక్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటిదంటే, జీరాలో మీ ప్రాజెక్ట్ ఏంటంటే వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తారు. అక్కడికి వెళ్తే అక్కడ చూడొచ్చు వాళ్ళు ఏమైతే మీద వర్క్ చేస్తున్నారు ఏంటని మొత్తం మనం. సో ఒక అండ్ ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి ఐటీలో. మా డెవలప్మెంట్ కానీ, టెస్టింగ్స్, ఒక ఇంకా ఐటీ సపోర్ట్ టీం వాళ్ళకి, సో ఇలా చాలా ఉంటాయి. సో మనకి ముఖ్యంగా ఇక్కడ ప్రాజెక్ట్ లో ఏంటంటే ఆ, అంటే మెయిన్ వచ్చేసి ప్రాజెక్ట్ లో కొన్ని కొన్ని ఏముంటాయి అంటే ఆ, ఇక్కడ చూసుకుంటే మీరు వీటిని బోర్డ్స్ అంటారండి. ఫస్ట్ వచ్చేసి వీటికి బోర్డ్స్ అంటారు. ఇది మీకు చెప్తాను, మీకు జస్ట్ చూపిస్తున్నా అంతే. దాని తర్వాత వర్క్ ఫ్లోస్ ఉంటాయి, పర్మిషన్స్, కస్టమ్ ఫీల్డ్స్, రిపోర్ట్ డాష్ బోర్డ్స్, ఇట్లా చాలా ఉంటాయి. సో అవన్నీ మనం ఫ్యూచర్ అప్కమింగ్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి ఆ, ఇక్కడ జస్ట్ ప్రాజెక్ట్ గురించి, ప్రాజెక్ట్ క్రియేషన్ అండ్ టెంప్లెట్స్ వీటి గురించి చూద్దాము. సో ఇది ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్ అంటే ఏంటి నెక్స్ట్. సో ప్రాజెక్ట్ టెంప్లెట్ అంటే ఇక్కడికి వచ్చేసి మనము రైట్ సైడ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కొన్ని వచ్చాయి చూస్తారా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని, స్క్రమ్ అని, క్యాన్బన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని, బేసిక్ అని, ఇట్లా బిజినెస్ అని చాలా ఇట్లా వచ్చినాయి సార్. ఇవన్నిటిని మనం టెంప్లెట్స్ అంటాం. టెంప్లెట్స్ అంటే ఏంటంటే ఇవి ఏంటంటే ప్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్స్ అనమాట. ప్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి అంటే, ఇంతకుముందు మనం చూసాం కదా, ఏదైతే వర్క్ ఫ్లోస్ కానీ, ఇష్యూ టైప్స్ కానీ, ఫీల్డ్స్, బోర్డ్స్ అని ఇంతకుముందు చూసాం కదా, అవి డిఫైన్డ్ అయి ఉంటాయి దీంట్లో టెంప్లెట్స్ లో ముందే. సో అందుకే ఆ, అంటే ముందే ఉంటాయి కాబట్టి వీటిని జస్ట్ టెంప్లెట్స్ అంటాం. మీరు రియల్ టైంలో మీరు ఒక ప్రాజెక్ట్ కూడా టెంప్లెట్ కొనుక్కోవచ్చు. ఎంతనే రిఫరెన్స్ గా, అంటే మీకు మనం ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ అనేది నార్మల్ బేసిక్. సో దేని నుంచి మనం ఒక ప్రాజెక్ట్ చేసి దాన్ని మన తగ్గట్టు సెక్యూరిటీ వాళ్ళకి ఎలా అయితే కావాలో వాళ్ళకి తగ్గట్టు ఒక ప్రాజెక్ట్ మొత్తాన్ని బిల్డ్ చేసి, ఎలా అంటే వాళ్ళకి తగ్గట్టు ఇష్యూ టైప్ కానీ, వర్క్ ఫ్లోస్ కానీ, స్క్రీన్స్ కానీ, ఫీల్డ్స్ కానీ, బోర్డ్స్, అంటే ఏమేమి కావాలో వాళ్ళకి అన్ని ఆ ప్రాజెక్ట్ లో మొత్తం పెట్టేసి దాన్ని వాళ్ళ తగ్గట్టు ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాన్ని మనము సెక్యూరిటీ అండ్ ఆపరేషన్ అండ్ అడ్మిన్, సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ తగ్గట్టుగా కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి వాటిని మనము ఎగ్జాంపుల్ గా చూపించే వాళ్ళని, ఆ, కొత్తగా మన ప్రాజెక్ట్ క్రియేషన్ అడుగుతున్నారు అనుకోండి. ఆ, అడిగితే వాళ్ళకి ఈ ఈ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని వాళ్ళకి
సెండ్ చేసి ఇదిగోండి దీంట్లో మీకు ఎట్లా ఎలాంటి ప్రాజెక్ట్ కావాలి ఏ ప్రాజెక్ట్ కావాలి అని చెప్పి వాళ్ళని మనం రివర్స్లో అడుగుతుంటాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు బోర్డ్స్ అని కూడా ఉన్నారు కదా. సో బోర్డ్స్ వచ్చేసి ఇదే 2 బోర్డ్స్ ఉంటాయి మనకి. యాక్చువల్లీ 3 ఉంటాయి. అండ్ ఎట్లా అంటే ఇక్కడ స్క్రమ్ అండ్ కెన్బెన్ ఇది మనం ఆ, మాట్లాడదాం. ఇప్పుడైతే మీకు సింపుల్ గా చెప్పాలంటే స్క్రమ్ వచ్చేసి అజైల్ డెవలప్మెంట్ లో దీనిలో స్ప్రింట్స్ ఉంటాయి. అండ్ కెన్బెన్ వచ్చేసి కంటిన్యూస్ ఫ్లో కోసం. అంటే కంటిన్యూస్ ఫ్లో అంటే జస్ట్ నార్మల్ గా డే టు డే టికెట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకొని అదొక బోర్డు. ఓకే, అవి మీకు చూపిస్తాను. ఇంకోటి ఐటీఐఎస్ఎం టెంప్లెట్స్ అని ఉంటాయి, ఏదైతే సర్వీస్ మేనేజ్మెంట్ టీమ్స్ వాళ్ళకి. అండ్ సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. నేను వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్ ఇది తీసేసుకుంటున్నా, స్క్రమ్ అని తీసేసుకుంటున్నా. ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయింది. సో దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ అని టైప్ చేసి yeah, ఇట్లా న్యూ ప్రాజెక్ట్ అనేది ఇది ఒక పేరు. అంటే ఈ పేరు కూడా వాళ్ళే ఇస్తారు. ఎవరైతే ప్రాజెక్ట్ మనని రిక్వెస్ట్ అంటే క్రియేట్ చేయమంటున్నారో వాళ్ళే పేరు అండ్ కీ ఒకటి ఇస్తారు. అండ్ వాళ్ళు ఒకసారి అంటే మనము వాళ్ళకి రివర్స్ లో అంటే ఫస్ట్ లో మీకు చెప్పినట్టు మనం ఏదైతే ఒకటి కొన్ని టెంప్లెట్స్ ఇస్తున్నామో లేదా సర్వర్ లో అప్పుడే మనం వాళ్ళకి డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, ఇవి అంటే మాక్సిమం 10 క్యారెక్టర్స్ ఉండాలి, ప్రాజెక్ట్ ఇట్లా ఉండాలి. అండ్ అది అదేంటంటే పేరు అయినా కానీ కీ అయినా కానీ ఎగ్జిస్టింగ్ గా ఉండకూడదు. అంటే ఇంతకుముందు క్రియేట్ చేసినవి ఉంటాయి కదా, వాటితోటి మ్యాచ్ అయి ఉండకూడదు. ఇట్లా కొన్ని చెప్తాం ముందే. చెప్పేసి వాళ్ళని ఏ డీటెయిల్స్ అడుగుతాం మనం. సో వాళ్ళు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకున్న తర్వాత సో ప్రాజెక్ట్ ని అండ్ ప్రాజెక్ట్ కి ఇచ్చి సబ్మిట్ కొట్టేసి సో ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. జస్ట్ ఇనిషియల్ గా మీకు ఏంటంటే నార్మల్ ఎంటీ ఉంటుంది, ఎందుకంటే దాని లోపల ఏమి ఇష్యూస్ అనేది ఉంటుండే కదా. సో ఎంటీ ఉంటుంది. సో మీరు చూసుకుంటే ఇది స్క్రమ్ అండి. అండ్ అలాగే ఆ, మనం ఏం చేద్దామంటే ఇంకోటి క్రియేట్ చేద్దాము, కెన్పెన్ క్రియేట్ చేద్దాం. అంటే మనకి అక్కడ ఆల్రెడీ టెంప్లెట్స్ డిఫైన్ చేశారు కదా, స్క్రమ్ అండ్ కెన్పెన్ అని. సో ఏం డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ ప్రాజెక్ట్ క్రియేషన్ అప్పుడు ఏం డిఫరెన్స్ ఉంటుందంటే చూస్ చేసి చూద్దాం. సో ఇట్లా ప్రాజెక్ట్ క్రియేషన్ అప్పుడే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రీ డిఫైన్డ్ గా దాంట్ లోపల ఏమేమి ఇష్యూ టైప్స్ ఉన్నాయి, వర్క్ ఫ్లోస్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది కూడా మనకి. సో మనం చూసుకుంటే ఇది క్యాన్పెన్ కదా. అండ్ ఇంతకుముందు ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం మనం, స్క్రమ్ అని. ఇది స్క్రమ్ అని దాంతో క్రియేట్ చేసాం కదా. సో డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు అంటే స్క్రమ్ అంటే ఇక్కడ బై డిఫాల్ట్ గా స్క్రమ్ బోర్డ్ వస్తుంది. మనకి మీరు చూసుకుంటే ఇది ఇప్పుడు ఈ క్యాన్బెన్ ఉంది కదా, ఇక్కడ వెళ్తే ఇది డైరెక్ట్ క్యాన్బెన్ బోర్డ్ బై డిఫాల్ట్. స్క్రమ్ వచ్చేసి డిఫరెన్స్ ఏముంటుందంటే ఇక్కడే మీరు చూసుకుంటే ఇదే ఆప్షన్స్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి మీకు ఇట్లా యాక్టివ్ స్ప్రింట్స్ అని ఇట్లా ఒక డిఫరెన్స్ వస్తుంది. అదే స్క్రమ్ కింద క్యాన్బెన్ కి డిఫరెన్స్. అంటే నార్మల్ మీకు ఇప్పుడు జస్ట్ నార్మల్ చెప్తున్నా, ఫ్యూచర్ లో మనకి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాము. సో ఇది నార్మల్ గా ఒక క్రియేట్ చేసామండి. ఇంకా మోర్ అడ్వాన్స్ గా అంటే కొంతమంది ఎట్లా అంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత కొంతమంది నార్మల్ క్యాన్బెన్ లేకపోతే స్క్రమ్ అని క్రియేట్ చేసి మాకు ఇట్లా ఇట్లా చేంజెస్ ఉండాలి,
వర్క్ ఫ్లో ఇలా ఉండాలి, ఇష్యూ టెక్స్ ఇవి ఉండాలి, పర్మిషన్ స్కీమాస్ ఏదేది ఉండాలి అని ఇట్లా రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో దాని తగ్గట్టు మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ మనం వర్క్ చేసాం అనమాట. ఇష్యూ టైప్స్ మీద, వర్క్ ఫ్లోస్ మీద ఇట్లా. ఓకేనా, అవన్నీ చూసాము. సో ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్ట్ క్రియేషన్ లో ఒక్కొక్కసారి వెరీ రేర్ అండి ఇది. ఒక్కొక్కసారి ఎలా వస్తుందంటే ఆ, ఏదైనా ఒక కంపెనీ ఇంకో కంపెనీ లైక్ పేరెంట్ అండ్ చైల్డ్ కంపెనీ లెక్క ఒక కంపెనీ వాళ్ళు ఏంటో ఇంకో కంపెనీలో మెర్జ్ అయినప్పుడు, ఓకేనా, వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి మనకు ఆల్రెడీ ఉన్న ఇక్కడ జీరాలో ఆ, కలిపేయమంటారు. సో అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, డేటా మొత్తం అంతా అక్కడ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడికి వచ్చేసి ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయాలి. కాకపోతే ఇది వెరీ రేర్ అండి. సో ఇలా ఎక్స్టర్నల్ ఇంపోర్ట్ అని చెప్పేసి మనం ఇక్కడికి వస్తాము సిస్టమ్ లో, అక్కడ క్లిక్ చేసినా లేకపోతే ఇది ఈ రూట్ మనం ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ఎలాగంటే సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తాయి, ఇదిగోండి ఇక్కడ సిస్టమ్ మీద క్లిక్ చేసినా మనం ఇక్కడికే వస్తామండి. సో ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ ఉంటుంది మనకి. ఇదిగోండి ఇక్కడ ఎక్స్టర్నల్ ఇంపోర్ట్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వేస్తాం మనం. సో దీనికోసం ఏమేమి కావాలంటే సిఎస్వి ఫైల్ కావాలి. అయితే దాన్ని ఎలా ఇస్తారంటే వాళ్ళు అక్కడ మనం ఇక్కడ కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. అవి ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏది మీకు ఇంతకుముందు అయితే ఎక్కడి నుంచి అయితే మనం ప్రాజెక్ట్ ని తీసుకొని ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ ప్రాజెక్ట్ కోసము ఇలా వెళ్ళి ఆ ప్రాజెక్ట్ మొత్తం డేటా మొత్తం తీసేసుకుంటాం. ఎలా అంటే జస్ట్ జైపూర్కి వెళ్ళి ఫస్ట్ అండ్ దీనికి ముందు ఏం చేస్తారంటే ఇక్కడ అంటే ఇక్కడ మనం ఏదైతే డాటా తీసుకునే ముందు అంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే అక్కడ ప్రాజెక్ట్ పేరు ఉంటుంది కదండి, మేబీ పేరు డిఫరెంట్ ఉండొచ్చు మనకి. ఓకేనా, ఇక్కడ అయితే మనం ఏదైతే ప్రాజెక్ట్స్ ఇస్తున్నామో మేబీ ఇక్కడ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉండి ఉండొచ్చు. సో ఉన్న ప్రాజెక్ట్ మళ్ళీ మనం క్రియేట్ చేయలేము కదా. సో దానికోసం మళ్ళీ కొత్త పేరు చూసుకోవాల్సి వస్తుంది. సో అట్లా కొన్ని కొన్ని ఉంటాయి. ఏంటంటే ఫీల్డ్స్ ఉంటాయి మెయిన్, కొత్తగా ఫీల్డ్స్ క్రియేట్ చేయడము. ఇప్పుడు వచ్చేసి ఇలా ఇవే ఇష్యూస్ అనుకోండి. ఒక్క నిమిషం. ఇలా ప్రాజెక్ట్ ఇస్ ఈక్వల్ టు అసిస్టెంట్ అయిపోయి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఇష్యూస్ అవన్నీ ఇవ్వండి మొత్తం కంప్లీట్. 12 ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే. 12 ఇష్యూస్ ఉన్నాయి. ఈ 12 ఇష్యూస్ ని ఎక్స్పోర్ట్ అని చెప్పేసి విత్ ఆల్ ఫీల్డ్స్ తోటి మొత్తం ఆల్ ఫీల్డ్స్ తోటి CSV లో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇలా ఇలా ఎక్స్పోర్ట్ చేసుకుంటే సో అదొక CSV ఫైల్లో మనకి డౌన్లోడ్ అయిపోతుందండి. సో ఇలా CSV ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది మన లోకల్లో. సో ఆ CSV ఫైల్ చూసుకుంటే మనం ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూస్తే సో ఇలా ఉంటుంది. సమ్మరీ కానీ ఇష్యూకి ఇష్యూ ID పేరెంట్ అంటే దానికి లింక్ అయి ఉంటుంది ఇట్లా ఒకవేళ.
అండ్ ఇష్యూ టైప్స్, స్టేటసెస్, ప్రాజెక్ట్ కి ప్రాజెక్ట్ అన్ని టోటల్ అన్ని ఫీల్డ్స్ కంప్లీట్ అక్కడైతే ఏమైతే ఫీల్డ్స్ వాడుతుందో ఆ ప్రాజెక్ట్ లోపల ఆ ఫీల్డ్ కి వాల్యూ ఉన్నా లేకపోయినా మొత్తం అన్ని ఫీల్డ్స్ వచ్చేసి ఇక్కడ వస్తాయండి మనకి. ఓకేనా. నేను జస్ట్ టెస్టింగ్ కోసం కొన్ని టికెట్స్ క్రియేట్ చేశాను అంతే. సో ఇప్పుడు చూసుకుంటే ఈ వీటిని మనం ఏం చేద్దాం అంటే మనకి ఆ, వేరే జీరో నుంచి డాటా వచ్చింది మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ జీరోలో సేమ్ వాళ్ళు ప్రాజెక్ట్ క్రియేట్ చేయమన్నారు. అప్పుడు ఇక్కడ సిఎస్వికి వచ్చి సిఎస్వి క్లిక్ చేసి బ్రౌజ్ అని చెప్పి ఫైల్ తీసుకోవాలి, ఓపెన్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది ఇంపోర్ట్ టు ప్రాజెక్ట్ అంటే మనం ఏం చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు లెఫ్ట్ కంటే ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ ఏంటి ఎస్ఎస్డి. ఇది నార్మల్ గా ఒకటేమో జీరా అని ఇంకొకటి ఎస్ఎస్డి అని ఉంది ప్రాజెక్ట్ కి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు ఆల్రెడీ ఎస్ఎస్డి అనే ప్రాజెక్ట్ ఉంది కదా ఇక్కడ. ఈ ఎస్ఎస్డి అనే ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది కదా. సో అది ఏమవుతుంది, మనము అట్లాంటి దాన్ని క్రియేట్ చేయలేము ఉంటే. సో దానికోసం మనమే మళ్ళీ ఏం చేయాలి, మనం మళ్ళీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జస్ట్ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి అది ఏదైతే ఉందో స్క్రమ్ అంటే దానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ మనము ఆ, అంటే ముందు క్రియేట్ చేసి పెట్టుకుంటాము. ఏమిటంటే ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దానికి కావాల్సిన ఫీల్డ్స్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు మొత్తం ఫీల్డ్స్ కానీ ఇష్యూ టైప్స్ కానీ స్క్రీన్స్ ఇట్లా మొత్తం అన్ని సెటప్ చేసి పెట్టుకుంటామండి. చేసుకొని ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. కాకపోతే ఇప్పుడు మాత్రం నేను స్క్రమ్ ఇంతకుముందు స్క్రమ్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకొని జస్ట్ ఒక పే చేస్తున్నాను. సో ఇలా ప్రాజెక్ట్ చూసేసుకున్నాము. లేదు మనకి ఎస్ఎస్డి అనేది ఆల్రెడీ ఇక్కడ లేదు అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు అది ఆటోమేటిక్గా మనం చేసే ఫైల్ ఏది డిఫైన్ చేసామో అది తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ మీరు క్లిక్ చేసి సో ఇక్కడ వచ్చేసి ఫీల్డ్స్ మ్యాప్ చేయాలండి మనము. ఓకేనా. ఎందుకు ఫీల్డ్స్ మ్యాప్ చేయాలి అంటే కొన్ని ఫీల్డ్స్ వచ్చేసి అక్కడ ఆ ఆ జీరాలో మనకి ఉంటాయి, ఇక్కడ వచ్చేసి మనకి ఉంటాయి. లేదంటే ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ మేబీ అక్కడ ఉండకపోవచ్చు. అంటే మనకి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏదైతే ఉందో సమ్ ఎక్స్ అనే దగ్గర నుంచి వెళ్ళి వై అనే ఈ కంపెనీకి మనం ఏం చేస్తున్నాం, జీరా డాటా అని మొత్తం అంతా ఇంపోర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ వైలో అంటే మన దాంట్లో ఈ ఫీల్డ్స్ అన్నవి ఉండకపోవచ్చు కదా. ఉండకపోయినప్పుడు ఏం చేస్తామంటే ఆ ఫీల్డ్స్ ని మ్యాప్ చెయ్యము. ఇలా మ్యాప్ చేయము. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ ఏం లేదండి. ఇక్కడ వచ్చేసి మీరు ఎఫెక్ట్ వర్షన్ ఉంది కదా, మీరు ఎఫెక్ట్ వర్షన్ కొడితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ ఫీల్డ్స్ మన దగ్గర ఉంటే ఇలా మనకి చూపిస్తుంది. అంతే, ఇలా సెలెక్ట్ చేసుకోవడమే. ఇలా సెలెక్ట్ చేసుకోవడమే. కామెంట్స్, కామెంట్ డాట్ కాంపోనెంట్స్ అని క్రియేటెడ్ క్రియేటెడ్ డేట్ నేను కొన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను అన్ని చేయలేదు. జస్ట్ అందుకే టకటక చేసుకుంటాను. మీకు ఇక్కడ ఫీల్డ్ అన్నది చూపించలేకపోతే డోంట్ మ్యాప్ దిస్ ఫీల్డ్ అని టైప్ చేసి అయిపోతుందండి. ఓకే. సో అలాగా మనకైతే అన్ని చూపిస్తాయి. ఎందుకంటే మనం ఈ డాటా మొత్తం మన ఈ జీరో నుంచి కదండి ఎక్స్పోర్ట్ చేసింది. సో అందుకే ఈ ఫీల్డ్స్ ప్రతిదీ మనకి ఈ మ్యాపింగ్ సైడ్ రైట్ సైడ్ చూపిస్తాయి ఇట్లాగో. ఒకవేళ చూపినప్పుడు మీరు డోట్ మ్యాప్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి.
అంటే ఇది ఒక ఇదే సపరేట్గా చేయాలంటే చాలా పెద్ద క్లాస్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనం ఫ్యూచర్లో ఇంకా డీటెయిల్గా చూస్తాము. మీకు ఒక ప్రాజెక్ట్ ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పడానికే ఇది చేస్తున్నాను నేను. ఇక్కడ ప్రాజెక్ట్ కి అండ్ ఇవేం అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంకో వేరే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. సో అప్పుడు ఇప్పుడు ఏం అవసరం లేదు ప్రాజెక్ట్, ఇట్లాంటి ప్రాజెక్ట్ నేమ్ కూడా. సారీ, ఫ్రెండ్స్ ఏం లేవు. డోంట్ మ్యాప్ దిస్ ఫీల్డ్ దగ్గర స్టేటసెస్ ఉంది కదా, స్టేటసెస్ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. సారీ, సమ్మరీ అండ్ అప్డేట్ షేడ్ వచ్చేసి ఉంటుందండి. డేట్ మోడిఫైడ్ అండ్ వాచర్స్ అండ్ ఇంతే అండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కొట్టండి సరిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే యా బిగిన్ ఇంపోర్ట్. సో మనకి ఏదైనా సరే ఇక్కడ ఎర్రర్స్ అనేది చాలా చూపిస్తాయి. యాక్చువల్గా మనం వచ్చేసి ఇట్లాంటి టాస్క్ వచ్చినప్పుడు మనం టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో చేస్తాము. ఏదైతే ప్రీ ప్రొడ్ లో కానీ డెవ్ లో కానీ ఆ, దాంట్లో కంప్లీట్ గా మొత్తం అన్ని వితౌట్ ఎర్రర్స్ ఏం లేకుండా అవుతుందా లేదా అని చూసి అయితే అప్పుడు మళ్ళీ మనం ప్రోడక్ట్ వచ్చి చేస్తాం సేమ్ డాటాని. అంటిల్ అప్పటి వరకు సేమ్ మనము యూజర్ అయితే ఉన్నాడో అంటే మనకంటూ టికెట్ 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 రైజ్ చేశారు కదా ఈ టాస్క్ మీద, ఆ యూజర్ తోటి కోఆర్డినేట్ అవుతూనే ఉంటాము. ఇది ఫీల్డ్స్ ఇక్కడ లేవు, ఈ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలని, లేకపోతే ఇది ఇష్యూస్ ఉన్నాయండి, ఇవి ఇంపోర్ట్ కాలేవు. సో ఇట్లా చాలా ఉంటది. అవన్నీ మనము ఆ ఆ యూజర్ తో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తూ ఉంటాం. డిస్కస్ చేసి దానికంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం స్పెసిఫిక్ గా. డాక్యుమెంట్ క్రియేట్ చేసి మన వాళ్ళకి అందరికి డీటెయిల్ గా చెప్పి అప్రూవల్స్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రాడ్కి వెళ్ళి ప్రాడ్ లో ఈ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు చూసుకుంటే ఉమ్, ఇక మనకు వచ్చేసింది అక్కడ న్యూ ఎన్పి అని చూపిస్తుంది. ఇదిగోండి ఇంపోర్ట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూస్తే మనం ఆ 12 కదా అండి, ఆ 12 ఇక్కడ ఉండాలి. ఆ ప్రాజెక్ట్ లో 12 ఇష్యూస్ ఉన్నాయి కదా, ఏది ఇంతకుముందు ఎక్స్పెడిషన్ ప్రాజెక్ట్ లో. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో. అండ్ ఏమైతే చేసామో మనము కామెంట్స్ చేసాము మీరు చూస్తే ఇష్యూ టైప్స్ కొన్ని కొన్ని ఇదిగోండి. ఇవి డాటా మొత్తం అంతా ఇలాగే వచ్చేస్తుంది మనకి ఇప్పుడు. లేదా షూర్. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ సారీ, ఆర్డర్ బై ప్రైయారిటీ కాకుండా ఆల్ ఇష్యూస్ క్లిక్ చేసి చూడండి, 12 ఇష్యూస్ ఉన్నాయి మనకి. ఐపీ 12 అని చూపిస్తుంది కదా, దట్ మీన్స్ అదే లాస్ట్. సారీ. సో
మీరు చూసుకోవచ్చు దీనికి మనకి ఇక్కడ కామెంట్స్ ఉంటాయి, కామెంట్స్ కూడా ఉంటాయి. అందుకని కామెంట్స్ కూడా మ్యాప్ చేసాం మనము. ఇదిగోండి కామెంట్స్ చూడండి. కామెంట్స్ వచ్చేసి ఇప్పుడు 49 minutes బ్యాక్ అది. అండ్ క్రియేటెడ్ డేట్స్ కూడా చూసుకోవచ్చు మీరు. కానీ అప్డేటెడ్ మాత్రం ఇప్పుడే అప్డేట్ అయిపోతుందండి కొంచెం. ఓకే, కొన్ని కొన్ని ఉంటాయి. అవి మాత్రం ఇట్లాంటి ఫీల్డ్స్ అవి సో అప్పుడే అప్డేటెడ్ అని ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేస్తామో అప్పుడే చూపిస్తుంటాయి, చూపిస్తుంటాయి. సో ఇది ఇట్లా 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 అండి. ఇది ఒక రకమైన ప్రాజెక్ట్ క్రియేషన్ ఇంపోర్టింగ్. అండ్ దీంట్లో ఇంతే గైస్. సర్వర్లో దీంట్లో అయితే ఇంతే. కాకపోతే ఎప్పుడైనా సర్వర్ అండ్ డేటా సెంటర్ ఎట్లా ఉంటుందంటే మోర్ పవర్ఫుల్ ఉంటుంది, కస్టమైజబుల్ ఉంటుంది. ఆ, ఏదైతే ప్రాజెక్ట్ అని మొత్తం అంతా మనము ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఇక్కడ ప్రాజెక్ట్ క్యాన్బెన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇనిషియల్ గా ఒక చిన్న ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాన్ని మనం మళ్ళీ చాలా కస్టమైజ్ చేసి అండ్ ఫైనల్ గా మనం ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ని రిఫర్ చేస్తాం అనమాట టెంప్లెట్. ఓకే. అండ్ ఇది సర్వర్ అండ్ డేటా సెంటర్ లో గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ చూద్దాం మనం ఒకసారి. క్లౌడ్ వచ్చేసి ఇలా మీరు అట్లాషన్ అని టైప్ చేయండి. ఫస్ట్ మన క్లౌడ్ అకౌంట్ కావాలి దానికోసం. ఇక్కడికి వచ్చి గెట్ స్టార్టెడ్. క్లౌడ్ వచ్చేసి ఇంకా ఎట్లా ఉంటుందంటే మనకి సింపుల్ ఉంటుంది ఇట్లా. ఆ, దీనంతా సర్వర్ లో డేటా సెంటర్ ఉన్నంత మనకి క్లౌడ్ లో ఉండదండి ఇప్పుడు నార్మల్ గా. సో ఇట్లా ఒక మనము క్రియేట్ చేసుకోవాలి మనకు అంతమంది సర్వర్ని. కాప్స్ కాప్స్ క్లౌడ్ లో ఇది మనం ఇచ్చేసేది రియల్ టైమ్ లో అంటే నియర్లీ సేమ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ మొత్తం సేమ్ ఉంటుంది, కాకపోతే ప్రాసెస్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది అక్కడ. అక్కడ వచ్చేసి మనం యాక్టివ్ డైరెక్టరీ ఆక్ట్ ఇట్లాంటి టూల్స్ కొన్ని ఉంటాయి మధ్యలో మనకి. ఆ, ఎప్పుడైతే యాక్సెస్ రిలేటెడ్ ఉంటుందో సో దేని రిలేటెడ్ చూసేసుకుంటున్నాం మనం అంతే. సో క్లౌడ్ వచ్చేసి ఎట్లా ఉంటే ఆ, దీని సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ గా మొత్తం మనం సాఫ్ట్వేర్ వచ్చేసి మొత్తం అంతా ఆ, ఇదేంటంటే హోస్టెడ్ బై అట్లాషన్ ఉంటుందండి ఇది క్లౌడ్ది. గైస్ నేను ఆల్రెడీ అట్లాషన్ అకౌంట్ లో లాగిన్ అయినాను కాబట్టి నన్ను సైన్ అప్ అడగలేదు. కాకపోతే మిమ్మల్ని సైన్ అప్ అని అడుగుతుంది. జస్ట్ సైన్ అప్ తర్వాత సేమ్ స్టెప్స్ అండి. ఆ, మనకి యూఆర్ఎల్ గురించి పేరు అడుగుతుంది ఇక్కడ అయితే చూడండి ఏది ఇచ్చామో అయితే దానికోసం పేరు అడుగుతుంది. సో
ఒక 2 minutes guys. ఓకే. సో ఇది నార్మల్ యూజర్ ఇంటర్ఫేస్ అండి, ఇంకా లోడ్ అవ్వట్లేదు, కొంచెం టైం. యా, ఇది వచ్చేసి నార్మల్ యూజర్ ఇంటర్ఫేస్. సేమ్ దీంట్లో కూడా అంతే. ఇక్కడ రైట్ సైడ్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసి ఆ, ఏదొక పేరు, నాట్ ఫెమిలియర్ ఫెమిలియర్ ఏదైనా ఒకటి ఇచ్చేయండి. Yeah. సో ఇలా క్రియేట్ అవుతుంది. అట్లాంటి ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎస్. ఓకే. సో సో ఎక్కడైతే ఎలాగో చూపిస్తుందో టెంప్లెట్స్, మనకి ఇక్కడ కూడా ఈవెంట్ కొంచెం. సో ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ టైప్ టెంప్లెట్స్ ఉంటాయి మనకి. సో ఇది ఇక్కడ చూస్తే మీరు రైట్ సైడ్ కెన్బెన్ అని, ఐటీ అని, స్క్రమ్ అని, ఇట్లా మన ఇంకా చాలా ఉంటాయండి ఇక్కడ టెంప్లెట్స్ అయితే మనకి. అక్కడ కంటే ఇక్కడ చాలా ఎక్కువ టెంప్లెట్స్ ఉంటాయి. అక్కడ మనకి బేసిక్ స్క్రమ్, కెన్బెన్ అండ్ బిజినెస్ ఇట్లా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మనకి చాలా అంటే చాలా దొరుకుతాయి క్లౌడ్ లో. ఎందుకండి ఇలా. సో ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, మనకి రిక్వెస్ట్ ఎలా వస్తుందంటే వాళ్ళు డైరెక్ట్ అడుగుతారు, ఎట్లా అంటే నాకు కెన్బెన్ మీద ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కావాలి అని చెప్తారు. డైరెక్ట్ ఏం లేదు, ఇక్కడ వచ్చేసి దీని మీద క్లిక్ చేసి ఈ యూస్ టెంప్లెట్ అని చెప్పి క్లిక్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మీకు చూపిస్తుంది కూడా చూడండి. ఇప్పుడు సేమ్ అయితే అక్కడ ఎలాగో చూపించిందో ఇది, ఈ అంటే ఈ టెంప్లెట్ కి ఏమేమి ఇష్యూ టైప్స్ ఉంటాయి అనేది ఎట్లా చూపించిందో వర్క్ ఫ్లోస్, కానీ ఇక్కడ కూడా చూపిస్తుంది మీకు వాటి గురించి. సో చూసిన తర్వాత యూస్ టెంప్లెట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ కావాలంటే మీరు మళ్ళీ చేంజ్ యూస్ చేసుకోవచ్చు టెంప్లెట్ ని. ఒకవేళ మేబీ ప్రాసెసింగ్ లో టెంప్లెట్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, క్రియేట్ అయిన తర్వాత. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఒకసారి ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ టీమ్స్ మేనేజర్, కంపెనీ మేనేజర్ అని ఉంది కదా. ఇక్కడ మీరు చూసుకుంటే ఆ, సో ఇక్కడ మన రియల్ టైంలో వచ్చేసి నార్మల్గా ఎప్పుడే నా- అంటే ఎప్పుడైనా సరే కంపెనీ మేనేజర్ వెళ్తే సెలెక్ట్ చేసుకుంటాము. కాకపోతే మీకు ఆ, అంటే మీకోసం తెలవడానికి ఏంటంటే సింపుల్, అంటే ఏం లేదు. ఇక్కడ పైకి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఉంటుంది. ఇవే డిఫరెన్సెస్ నార్మల్గా కంపెనీ మేనేజ్కి అండ్ టీమ్ మేనేజ్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి అని ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవే అండి డిఫరెన్సెస్. అంటే మీకు షార్ట్ లో చెప్పాలంటే ఆ, ఇవి వచ్చేసి ఏంటంటే ఇండిపెండెంట్ టీమ్స్ అండి ఇది నార్మల్గా. ఎట్లా అంటే ఎవరైతే వాళ్ళే కంట్రోల్ చేసుకుంటారో, మనకి అడ్మిన్ సపోర్ట్ లేకుండా ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళ కోసం ఇది. ఇవైతే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఐసోలేటెడ్ ఇట్లా ఉంటాయి. అండ్ కస్టమైజ్ చేసుకోవచ్చు వాళ్ళే, మన వర్క్ఫ్లోస్ కానీ ఇవి కస్టమైజ్ చేసుకునేటట్టు ఉంటుంది. అండ్ ఈజీ టు యూజ్ అండి ఇది చెప్పాలంటే కొంచెం. అండ్ ఇది ఎట్లా అంటే చిన్న చిన్న టీమ్స్ కి తొందరగా కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా ఉంటుందన్నమాట. కాకపోతే రియల్ గా వచ్చేసి ఇది ఎప్పుడు అసలు మాక్సిమం వాడం మనం. మాక్సిమం వాడేది ఏంటంటే ఇదే కంపెనీ మేనేజర్ వాడతాము. ఎందుకంటే మొత్తం వచ్చేసి జీరో అడ్మిన్ కంప్లీట్ గా అది ఏదైతే చేంజ్ ఉన్నా ఏదైనా అంటే ఎలాంటి వర్క్ ఉన్నా ఎలాంటి చిన్న చేంజ్ ఉన్న ప్రాజెక్ట్ లో కానీ ఎక్కడైనా కానీ సో కంప్లీట్ జీరో అడ్మిన్ చూసుకుంటాడు దాని గురించి. సో ఇది వచ్చేసి మనకి ఎట్లా అంటే షేర్డ్ కాన్ఫిగరేషన్స్ లెక్క ఉంటుంది మొత్తం అంతా. లైక్ వర్క్ ఫ్లోస్ కానీ పర్మిషన్ స్కీమాస్ కానీ ఇష్యూ టైప్ స్కీమాస్ అట్లా ఓన్లీ జీరో అడ్మిన్ స్కీమ్ ఎట్లా అంటే మనమే మేనేజ్ చేసేటట్టు ప్రాజెక్ట్ స్కీమాస్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇది ఎట్లా అంటే లార్జ్ ఆర్గనైజేషన్స్ ఉంటుంది కదా, వాటి కోసం. ఓకే. ఎప్పుడైనా ఇవే వాడతారు. సో ఇక్కడ వచ్చేసి సెలెక్ట్, కంపెనీ మేనేజర్ సెలెక్ట్ చేసుకోండి.
అండ్ సేమ్ ఇక్కడ పేరు, ఏదైనా ఒక పేరు. సారీ, క్యాన్బరీ కాదు. సో అంతే అండి, జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ అయిపోతుంది. నేను మీకు చిన్న చెప్పాలంటే, టీమ్ మేనేజర్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ అండ్ సింపుల్గా ఉంటుంది. అండ్ కంపెనీ మేనేజర్ వచ్చేసి కన్సిస్టెన్స్ అండ్ రిపోర్టింగ్, అడ్మిన్ లెవెల్ కంట్రోల్ ఓవర్, అంటే మొత్తం అంత కంట్రోల్లో ఉంటుంది. సో సేమ్ గైస్ ఇంతే. సో వన్స్ ఒకసారి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యాక, అంటే మనం జస్ట్ క్యాజువల్ మనం చేయాల్సిన కొన్ని కొన్ని స్టెప్స్ ఏంటంటే, ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేశాక లెఫ్ట్ సైడ్ ఇక్కడ డీటెయిల్స్ లో ప్రాజెక్ట్ లీడ్ ఉంది కదా, ప్రాజెక్ట్ లీడ్ చేంజ్ చేస్తాము. అంటే మీరు ఎవరు క్రియేట్ చేస్తారో వాళ్ళ వాళ్ళ పేరు వస్తుంది. ఓకేనా, ప్రాజెక్టెడ్ పేరు మీరైతే ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళ పేరు వస్తుంది, ఇది చేంజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ, వాళ్ళకి ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ ఇవ్వాలండి. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ మొత్తం ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఈ ఐకాన్ చూడగలుగుతారు. ఏది ఇక్కడ ఉన్న మన సెట్టింగ్స్ ఐకాన్ అనేది వాళ్ళకు కూడా వస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎవరైతే ప్రాజెక్ట్ అడ్మిన్ ఉంటారో, సో దానికి ఇక్కడ పీపుల్స్ మీద క్లిక్ చేశాక మేబీ ఇది బ్రౌజర్ ఇష్యూ అండి నాది. అందుకే ఇది చాలా లేట్గా ఉంది. సో ఇక్కడికి వచ్చాక ఎవరైతే మనకి ప్రాజెక్ట్ క్రియేట్ చేయమని రిక్వెస్ట్ ట్రై చేస్తారో వాళ్ళని అడ్మిన్ మనం క్రియేట్ చేయాలి. అంటే అడ్మిన్ పర్మిషన్స్ ఇవ్వాలి ఇక్కడ మనం వాళ్ళకి. సో ఈ రెండు స్టెప్స్ అయితే పక్క సర్వర్లో అండ్ ఇక్కడ కామన్ గైస్. సో ఇట్లా చేసిన తర్వాత నెక్స్ట్ ఈ లింక్ అయితే ఉందో, ఈ లింక్ బ్యాక్ వెళ్ళాడు ఒకసారి ప్రాజెక్ట్ ఇక్కడ బ్యాక్ టు ప్రాజెక్ట్స్ అని క్లిక్ చేశాక బోర్డు ఓపెన్ అవుతుంది మామూలుగా. అంటే అది బోర్డు అయితే ఆ బోర్డు జస్ట్ ఓపెన్ అవుతుంది ఇట్లా. యా, ఇలా బోర్డు ఓపెన్ అయిన తర్వాత ఈ లింక్. ఓకే, సో ఇట్లా బోర్డు ఓపెన్ అయిన తర్వాత ఈ లింక్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి సరిపోతుందండి. సో ఇంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని ఇంకా డీటెయిల్డ్గా, ఓకే, ప్రాజెక్ట్ తోటి వర్క్ ఫ్లోస్ కానీ ఆ, మనం ఇష్యూ టైప్స్ కానీ ఎట్లా మొత్తం చేంజెస్ చేస్తాము, ఎట్లా ఒక యూజర్ తగ్గట్టు కంప్లీట్గా ఎట్లా చేస్తాము అన్నది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి బేసిక్ క్రియేషన్ అండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో ఇంతే ఇంకా.